హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే టీటీ కాయిన్ నెట్వర్క్. సో ఈ టీటీ కాయిన్ నెట్వర్క్లో మనం ఫ్రీలీ మైన్ చేసిన టోకన్స్ని ఏ విధంగా మీరు విత్డ్రా పెట్టుకోవాలనేది అయితే చెప్పబోతున్నానండి. సో ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో మీరు ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు xt.com అని అయితే ఉంటుందండి. సో సేమ్ లైక్ బైనాన్స్ అనమాట. సో బైనాన్స్ లెక్కనైతే ఉంటుంది, ఇంకా అడ్వాన్స్డ్గా కూడా ఉంటుంది కొంచెం. సో xt.com మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ అయితే చేసే ముందు సో టీటీ కాయిన్ నెట్వర్క్లో ఏ విధంగా సిస్టమ్ ఉంటుంది, ఏ విధంగా మీరు మైనింగ్ చేయాలైతే చెప్తాను చూడండి. సో మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో చాలామంది మైనింగ్ స్టార్ట్ చేసినా మనకి యాడ్స్ అయితే రావట్లేదండి. సో మైనింగ్ అయితే స్టార్ట్ అవ్వట్లేదని అయితే చెప్తున్నారనమాట. సో ఇక్కడైతే చూడండి, మీకు ఒక యాడ్ అయితే వస్తుంది అనమాట. సో ఒక యాడ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఈ బటన్ అయితే క్లిక్ చేయండి. ఒక 3-4 టైమ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక యాడ్ అయితే వస్తుంది. ఆ యాడ్ వచ్చి అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అని అయితే వస్తుంది. మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎల్లో కలర్లో అయితే వస్తుంది అనమాట. అప్పుడు మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో నేను స్టార్ట్ చేసి ఒక యాడ్ అయితే చూసిన తర్వాత ఏ విధంగా మైనింగ్ స్టార్ట్ అవుతుందో మీకు చూపిస్తాను. సో నేను ఒక యాడ్ అయితే చూడడం అయితే జరిగిందండి. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సో మీరు 6 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేస్తే మీకు 30 టీటీ కాయిన్స్ అయితే వస్తాయండి. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నారు చూడండి, 6 అవర్స్కి 30 టీసీ టోకన్స్ అని అయితే వస్తున్నాయి అన్నమాట. అండ్ టీటీ కాయిన్ అన్న టీసీ కాయిన్ అయితే ఒకటేనండి. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్వైట్ చేయాలంటే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ 3 లైన్స్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్ అని అయితే ఉంటుంది. సో April 8 అయితే నేను విత్డ్రా పెట్టడం అయితే జరిగిందనమాట. 52,470 టీసీలు అనమాట. సో ప్లే స్టోర్లో మీకు కాయిన్ గెక్కో అని అయితే అవైలబిలిటీ ఉంటుందండి. సో మీ మెయిల్తో అయితే మీరు లాగిన్ అవ్వండి. సో ఏ కాయిన్ ఎంత ప్రైస్ ఉంది, అది ఎంత ఉంది అనేది అయితే దీంట్లో అయితే మనకి అర్థమవుతుంది అనమాట. సో మిడిల్లో ఇక్కడ సెర్చ్ బటన్ అయితే ఉంటుందండి. సో సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీసీ కాయిన్ అని అయితే ఎంటర్ చేయండి. సో టీసీ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి, పైన మీకు మార్కెట్స్ అని అయితే ఉంటుంది అనమాట. సో మార్కెట్స్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తాయండి. xt.com, ప్యాన్కేక్ స్వాప్, కాయిన్ బిఎక్స్, యూనిట్ స్వాప్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో xt.comలో మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఏ విధంగా విత్డ్రా పెట్టాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. సో అందరూ కూడా చెక్ చేయండి. అండ్ అదేవిధంగా ఓవర్ వ్యూలోకి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే చూడండి మీకు ఎన్ని టీసీలు అయినాయో. సో ఇక్కడైతే చూడండి మీకు 52,470 టీసీలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో నేను విత్డ్రా పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇక్కడైతే చూడండి మీకు 52,470 టీసీలు అని అయితే ఎంటర్ చేస్తున్నా. దాని వాల్యూ వచ్చేసి ఇక్కడైతే చూపిస్తుంది 6.32 USDT అనమాట. సో ఇదైతే నేను విత్డ్రా పెట్టడం అయితే జరిగింది XTలో అయితే. సో అది ఏ విధంగా విత్డ్రా పెట్టాలో నేను చెప్తానండి వీడియోలో. సో మీరు ప్లే స్టోర్లో క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి xt.com అని అయితే. సో xt.com అని అయితే సెర్చ్ చేయండి. సో మీకు సేమ్ బైనాన్స్ లెక్కనైతే ఉంటుంది అనమాట. సో సేమ్ బైనాన్స్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో xt.com అని అయితే ఉంటుంది. ఇన్స్టాల్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ అయితే క్లిక్ చేయండి.
సో మీరు ఇన్స్టాల్ అయితే క్లిక్ చేసి ఓపెన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఎక్స్టీ అని అయితే ఓపెన్ అవుతుందండి. సో అందరూ బైనాన్స్లో లాగానే ఎక్స్టీలో కూడా మీరు ప్రతి క్రిప్టో మైనరు సో ఎవ్రీ క్రిప్టో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు XT.comలో అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో చాలా బాగుంటుందండి ఆ XT.com అనేది అయితే. సో ఇక్కడైతే చూడండి నోటిఫికేషన్స్ అలౌ అని అయితే అడిగిద్ది, అలౌ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుందండి. సో దీనిలో KYC చేయాల్సి ఉంటుంది. సో మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి వెల్కమ్ అని అయితే వస్తుంది, లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ అయితే అడుగుతుంది అనమాట. సో రిఫరల్ కోడ్ అనేది నేను పక్కన స్క్రీన్ మీద అయితే ఇస్తాను. సో ఖచ్చితంగా రిఫరల్ కోడ్ అయితే అప్లై చేయండి అండ్ మీ మెయిల్ ఐడి అండ్ రిఫరల్ కోడ్ అప్లై చేసేసి సైన్అప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నేనైతే డీటెయిల్స్ ఇచ్చేసి సైన్అప్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నా. సో సైన్అప్ మీద క్లిక్ చేసేటప్పుడు సో నన్ను ఈ విధంగా అయితే అడిగిందండి. సో ఈ విధంగా క్యాప్చా అయితే ఇచ్చేసేయండి. సో మీరు క్యాప్చా ఇచ్చేసిన తర్వాత మీ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే ఉంది 244894. సో ఈ విధంగా మీకు OTP వస్తుంది, ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ అయితే ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఒక క్యాపిటల్ అయితే ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ అయితే ఉండాలి, @ కానీ హ్యాష్‌ట్యాగ్ కానీ ఫుల్ స్టాప్ కానీ హైఫన్ కానీ ఏదో ఒకటి పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే పెట్టి నెంబర్స్ అయితే పెట్టుకోవాలన్నమాట, ఒక 5 నెంబర్స్ అయితే పెట్టుకోవాలన్నట్టు. సో ఈ విధంగా పాస్వర్డ్ అయితే ఉండాలండి. సో ఆ విధంగా పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సైన్అప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సైన్అప్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో సైన్అప్ అయితే అయిపోతుంది అండ్ మీకు వ్యూ లేటర్ని అయితే పెట్టేసేయండి. అండ్ మీకు ఈ విధంగా అయితే మీకు ఐడి అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో అదే విధంగా మీకు ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత నిక్ నేమ్ అయితే సెట్ చేసేసుకోండి. సో నా నిక్ నేమ్ అయితే నేను పెట్టేసుకుంటున్నా. సో మీకు ఈ విధంగా UID ఇవన్నీ కనిపిస్తాయండి. సో ఇక్కడైతే చూడండి మీకు నాట్ వెరిఫైడ్ అని అయితే ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా అయితే మీరు KYC చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడైతే చూడండి మీరు వెరిఫై నో అని అయితే ఉంటుంది. సో మీరు ఏ కంట్రీలో అయితే ఉన్నారో ఆ కంట్రీ అయితే ఇచ్చేసేయండి. వెరిఫై నో మీద క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఆల్ కంట్రీస్ ఎక్సెప్ట్ USA అని అయితే క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూడండి ఐడెంటిటీ డాక్యుమెంట్, టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ ID, టేక్ ఏ సెల్ఫీ. సో ఈ రెండు మీరు సబ్మిట్ అయితే చేసేస్తే మీకు KYC అయితే పూర్తయిపోతుంది అనమాట. సింపుల్గా అయితే ఉంటుంది, మీరు KYC అయితే కంప్లీట్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా మీరు XT.comలో మీరు క్రియేట్ అయితే చేసుకోండి. సో మీకు ఈ విధంగా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ అసెట్ అని అయితే ఉంటుంది చూడండి 5th ఆప్షను. సో అసెట్లో డిపాజిట్ నౌ అని అయితే ఉంటుంది. సో డిపాజిట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డిపాజిట్ అయితే క్లిక్ చేయండి. సో డిపాజిట్లో మీకు సెలెక్ట్ ఏ క్రిప్టో అని అయితే ఉంటుంది. సో మీరు TC అని అయితే సెర్చ్ చేయండి. సో లోగో అయితే రావాలన్నమాట, TT కాయిన్ లోగో అయితే. సో TT అని అయితే క్లిక్ చేసి సో ఇక్కడైతే చూడండి TSC మెయిన్ నెట్ అండ్ BNB చైన్ అని అయితే ఉందన్నమాట. సో మీరు TSC మెయిన్ నెట్లో కావాలంటే చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా BEP20లో అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో మీరు TC డిపాజిట్ అడ్రస్ అని అయితే ఉంటుందండి. సో ఇదైతే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మీరు అక్కడైతే సబ్మిట్ చేయండి. సో TT కాయిన్ అయితే ఉంది కదా, సో TT కాయిన్ నెట్వర్క్లో మీరు మైన్ చేసి ఉంటారు కదా ఎవరీ 6 అవర్స్కి ఒకసారి. సో అది ఏ విధంగా చేయాలంటే మీరు వ్యాలెట్ అని అయితే ఉంటుంది. సో వ్యాలెట్ అయితే క్లిక్ చేస్తే మీకు ఆ వ్యాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడైతే మీరు ఇచ్చేసి విత్డ్రాల్, సో విత్డ్రాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు విత్డ్రా అయితే అయిపోతుంది అనమాట. సో నాకు 1600 మాత్రమే ఉన్నాయి కాబట్టి కావట్లేదు. సో 3000 TCలు కనుక మినిమం ఉంటే సో 3000 పైన ఎన్ని అయితే ఉంటే అన్నీ కూడా ఇది విత్డ్రా అయితే తీసేసుకుంటుంది అనమాట. సో నేను విత్డ్రా అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడైతే చూసుకోండి ట్రాన్సాక్షన్స్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది నాకు పెండింగ్లో అయితే పడిపోయింది అనమాట చాలా డేస్ వరకు. సో నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేదు. సో నేను వెతుక్కొని కాంటాక్ట్ అయ్యేసరికి చాలా టైం అయితే అయ్యింది.
సో అది నాకైతే సక్సెస్ అయితే కాలేదన్నమాట. వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు 24 అవర్స్లో అయితే కంప్లీట్ అయితే చేశారనమాట. సో వాళ్ళ టీటీ కాయిన్ హెల్ప్ అని అయితే ఉంటుందండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను. సో వాళ్ళకి మీరు మెసేజ్ చేశారని అంటే మీకు సక్సెస్ అయితే అవుతుంది. ఒకవేళ 24 అవర్స్లో మీకు సక్సెస్ కాకపోతే వాళ్ళకి కంప్లైంట్ అయితే చేస్తే వాళ్ళు సక్సెస్ అయితే చేసేస్తారండి. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. సో కాపీ అయితే క్లిక్ చేసి నేను వేరే వ్యాలెట్లో అయితే విత్డ్రా అయితే చేసుకోవడం జరిగింది. సో దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అయితే చేసి చూపిస్తా. సో మీరైతే డైరెక్ట్గా ఇదైతే కాపీ చేసుకొని మీకు సపరేట్ అయితే ఉంటుంది, మీకు కాపీ చేసేసుకొని మీరు విత్డ్రా అయితే పెట్టేసుకోండి. సో నేను వేరే వ్యాలెట్ నుంచి xt.com అకౌంట్లోకి అయితే నేను విత్డ్రా అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ అసెట్ అని అయితే ఉంది కదా, అసెట్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడైతే మీకు బీటీసీలో అయితే ఉంటుంది అనమాట. సో బీటీసీ కాకుండా యూఎస్డిటీ అయితే పెట్టుకోండి, మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో యూఎస్డిటీ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడైతే చూడండి 52,469 టీసీ టోకన్స్ విత్డ్రా అయితే పెట్టడం అయితే జరిగింది. 6.48 యూఎస్డిటీ అయితే దాని వాల్యూ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడైతే చూడండి నేను ఈ విధంగా విత్డ్రా అయితే పెట్టాను అనమాట వేరే వ్యాలెట్ నుంచి అయితే. సో నేను టీటీ కాయిన్ నుంచి డైరెక్ట్గా అయితే దీనిలో అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ విత్డ్రా నుంచి. సో మీరు టీటీ కాయిన్లో మీరు మైనింగ్ అయితే చేస్తారు కదా ఇక్కడ. సో మీరు మైనింగ్ చేసిన టోకన్స్ అన్నీ 3000 అయిన తర్వాత మీరు వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేసి మీరు సో నేను చెప్పినట్టుగా రిసీవింగ్ అడ్రస్ అయితే తీసుకొని టీసీది మీరు విత్డ్రా అయితే పెట్టుకుంటే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో నేను ప్రూఫ్ కూడా చూపించానండి, విత్డ్రాల్ ప్రూఫ్ టీసీ కాయిన్ అండ్ టీసీ అనమాట కాయిన్ పేరు, దాని పేరు వచ్చేసి టీటీ కాయిన్ అనమాట. సో 6.48 యూఎస్డిటీ అయితే ఉండడం అయితే జరిగింది 52,000 టోకన్స్కి అయితే. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ యారో మార్క్ అయితే ఉంటుందన్నమాట. సో బాగా గమనించండి ఇక్కడ. సో ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ అకౌంట్ అని అయితే ఉంటుంది. సో స్పాట్ అకౌంట్లో అయితే ఉందన్నమాట. సో స్పాట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి సో ఇక్కడైతే చూడండి మీకు విత్డ్రా అని అయితే ఉంటుంది అనమాట. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫోన్ నెంబరు గూగుల్ వెరిఫికేషన్ అయితే అడిగిద్ది అనమాట. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో మీరు ఇవైతే కనెక్ట్ చేసేసుకోండి. సో మీరు ఈ విధంగా కనెక్ట్ అయితే చేసేసి మీరు యూఎస్డిటీగా అయితే మీరు స్వాపింగ్ అయితే చేసేసుకోవచ్చండి. సో మీకు ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్రొఫైల్ అనేది అయితే ఉంటుంది, యారో మార్క్ అయితే ఉంటుంది అనమాట. సో యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి కేవైసీ వెరిఫికేషన్ అయితే 1 మినిట్లో అయితే కంప్లీట్ అయిందనమాట. సో కేవైసీ వెరిఫికేషన్ అయితే మీరు ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ సో అట్లా నేషనల్ ఐడి అయితే ఇచ్చేసి చేసుకోవచ్చు. లేదా అక్కడ ఇంకొక ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. సో అది ఇచ్చేసిన తర్వాత మీకు డిటెక్ట్ అయితే అవుతుంది అనమాట మీ నేషనల్ ఐడి. సో అది మీరు క్లిక్ చేసేస్తే 1 మినిట్లో అయితే అయిపోయిందనమాట. సో ఈ విధంగా కేవైసీ అయితే వెరిఫై చేసేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు అసెట్స్లోకి వచ్చిన తర్వాత సో ఇక్కడైతే చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి మీరు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. అండ్ ఇక్కడైతే చూడండి టీసీ టు యూఎస్డిటీ అని అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర టీసీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ సెల్ అని అయితే ఉంటుంది, సెల్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఇక్కడ బటన్ అయితే ఉంటుంది, ఇక్కడ గమనించండి. సో ఇక్కడ బటన్ అయితే ఉండటం అయితే జరిగిద్ది అనమాట. సో మీకు 100% అయితే పెట్టేసి మీరు సెల్ కనుక కొట్టారంటే మీరు టీసీ నుంచి యూఎస్డిటీకి అయితే మీరు స్వాపింగ్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో అయిపోయిన తర్వాత మీరు అసెట్స్లోకి వస్తే మీకు యూఎస్డిటీగా అయితే కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మీరు టీసీ నుంచి యూఎస్డిటీగా అయితే మీరు స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ఈ వీడియో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.